అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. సింహరాశి వారి జీవితంలో భారీ ప్రమాదం పొంచి రాబోతుంది. అయితే ఖచ్చితంగా ఈ యొక్క శివుడి మూడవ కన్ను తెరవబోతున్నాడు అన్నట్టుగా మీ జీవితంలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోను చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు బయటపడేటువంటి ఛాన్సులు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఆగస్టు 31 తర్వాత నుంచి ఈ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు, అప్పటి వరకు వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, చేయవలసినటువంటి పరిహారాలేంటో ఈ వీడియోలో క్లుప్తంగా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క సింహరాశి వారు రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి వారికి ఎంతో ధైర్య సాహసాలు, ఎంతటి కష్టాన్నైనా సరే భరించేటువంటి తత్వం కలిగిన వారు. అలాగే చిన్న చిన్న అవరోధాలకు, చిన్న చిన్న ఇబ్బందులకు అస్సలు తలొగ్గరు. ఎంతటి కష్టమైనా సరే రొమ్ము ముందుకు పెట్టి ముందుకు వెళ్ళేటువంటి ధైర్యం, సత్తా కలిగిన వారు. అయితే కొన్నిసార్లు వీరికి దగ్గరి బంధువులు లేదా తెలిసిన వ్యక్తులు చేసేటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరుతూ ఉంటారు. అటువంటి సారు వీరి యొక్క ధైర్యం మొత్తం కోల్పోయి తీవ్రమైనటువంటి నష్టాన్ని చూస్తారు. అలాగే వీరికి సంబంధించినటువంటి ఒక్కసారి బంధంలోకి కానీ లేదా తెలిసిన వ్యక్తుల కోసం ప్రాణాలైనా సరే ఇవ్వడానికి ధైర్యం చేసేటువంటి ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో త్వరలోనే వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు. అయితే ఆగస్టు 31 తర్వాత నుంచి మీ జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం మీ జీవితాన్ని తలకిందులు చేసేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. అసలు ఆ వ్యక్తులు ఎవరు, అలాగే ఈ యొక్క ఆగస్టు 31 తర్వాత నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, వాటన్నిటి నుంచి మీరు తప్పించుకోవాలంటే చేయవలసినటువంటి పరిహారాలేంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. వీడియోలోకి వెళితే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా బలపడేటువంటి ప్రయత్నాలు చేయండి. ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణ మీకు చాలా అవసరం. కొన్నిసార్లు మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూరేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఈ యొక్క సెప్టెంబర్ 2వ వారం నుంచి ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. అయితే ఈ యొక్క 31 శని రోజు శనివారం తర్వాత నుంచి మీకు ఎటువంటి నష్టాలు కలగబోతున్నాయి, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం గత కొన్ని రోజులుగా అర్ధాష్టమ శని కారణంగా గత 2-3 నెలల నుంచి మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం మీ యొక్క అర్ధాష్టమ శని కారణంగా మీరు చేసేటువంటి ప్రతి పనులు కూడా నష్టాన్ని చూడడం, లేనిపోని ఇబ్బందులు కలగడం, లేదా మీకు తెలిసినటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయడం, ఆర్థికంగా క్షీణించడం, అలాగే మీకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడం, ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. అటువంటి రాశి ఫలితాలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందుకోవాలి. చాలామంది ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం, అమ్మవారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారు ఎంతటి ప్రయోజనాలు చేకూరాలి లేదా వారిపై కృపా కటాక్షాలు ఉండాలంటే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారు మర్చిపోకుండా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించడం మాత్రం మర్చిపోవద్దు. దానివల్ల సిరి సంపదలు పక్కన పెడితే మీ యొక్క సంపూర్ణ ఆయురారోగ్యాలు, అలాగే మీకు సంబంధించినటువంటి సంతానం లేదా కళ్యాణానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం, దూర ప్రయాణాలు ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు. ఈ రాశి వారికి శారీరక, మానసిక వ్యధ కలిగేటువంటి అవకాశం, ఫైనాన్స్ రంగ సంస్థల నుంచి తీసుకున్న రుణములు భారమయ్యేటువంటి అవకాశం, అవి తీర్చడానికి వేరే అప్పులు, ఇలా అప్పుల మీద అప్పులు చేస్తూ ఉన్నటువంటి మీకు గౌరవ మర్యాదలు కూడా పోగొట్టేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులకు తట్టుకోలేక ఇతరితర అప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ప్రభావం ఈ జీవితంపై పడుతుంది అనేది మాత్రం మర్చిపోవద్దు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందులో మీకు తెలిసినటువంటి వ్యాపారం లేదా మీకు ఖచ్చితంగా దాంట్లో లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఉంది అనుకుంటే మాత్రమే అందులో దిగేటువంటి ప్రయత్నాలు చేయండి. ప్రస్తుతం ఉన్నటువంటి వృత్తి వ్యాపారాలలో ధైర్యం, ఆత్మస్థైర్యం ప్రదర్శించి లాభాలను పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. వస్తువులు, వాహనములు చోరీకి గురి కాకుండా శ్రద్ధ అవసరం. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. ఈ రాశి వారికి శుక్రుడు మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు.
నూతన పెట్టుబడులు వ్యాపారాలకు అవకాశం ఉంటుంది. అపాయం నుంచి బయటపడడం, బంధువర్గము వారికి దుఃఖము, సమస్యలకు పరిష్కరించుట, ఇక రాజీపడుట వంటివి ఇక మంచిదిగా చెప్పవచ్చు. అలాగే మీకు తెలిసిన వ్యక్తులు ఇక ఇద్దరు పరిచయం అయ్యి మీకు డబ్బులు ఆశ చూపించి ధనాశ చూపించి మిమ్మల్ని పక్కదారి పట్టించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. అటువంటి వ్యక్తుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, ఈ రాశివారు కష్టపడి పనిచేసిన రూపాయి మాత్రమే మన దగ్గర ఉంటుంది. మనకు ఇక వేరే ద్వారా లేదా మనకు తెలిసిన ఇక మూడవ విధానంలో కానీ లేదా అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు ఇక ఉన్నపళంగా వచ్చినట్లయితే ఆ డబ్బులు మన దగ్గర ఎక్కువ రోజులు ఉండవనేది మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకోవాలి అంటే ఈ యొక్క స్నేహితుల నుంచి లేదా మీకు తెలిసిన వ్యక్తుల నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించేటువంటి ప్రయత్నాలు చేయండి. దానివల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా సరే ఆచితూచి వివరించాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కానీ లేదా మీకు సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాపార విషయంలో కానీ 1-2 సార్లు ఆలోచించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే తీవ్రమైనటువంటి నష్టం మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు, ఆర్థిక స్థితిగతులు మారబోతున్నాయి. అలాగే వీటి నుంచి తప్పించుకోవాలంటే వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ రాశి వారికి 9 అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు. దూర ప్రయాణాలు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం. ఇక దూర ప్రయాణాలు అంటే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. సో మర్చిపోకుండా మీరు చేసేటువంటి పనులు ఇక మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో ఇక 1-2 సార్లు ఆలోచించి ఇక తగు నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం, ఆకస్మిక ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉండవచ్చు. అటువంటి విషయాల్లో ఇక చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించేటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుకోవచ్చు. మీ పై అధికారులు ఇక ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో మిమ్మల్ని ప్రశంసించేటువంటి అవకాశం, పలుకుబడి ఇక గుర్తింపు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. కుటుంబం మరియు స్నేహితులు మిమ్మల్ని గౌరవిస్తారు. సామాజిక పరంగా కూడా ప్రశంసలు అందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. ఆరోగ్యపరంగా మీకు అనుకూలమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారు ఇక చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇక శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీరు అప్పుగా కానీ లేదా అప్పు తీసుకున్నా సరే మధ్యవర్తులుగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.